ప్రపంచంలో ఒక 2 దేశాలు యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అవి ఏవో కాదు, రష్యా, ఉక్రెయిన్. ఈ 2 దేశాలు కలిసి భారత్ కోసం పనిచేస్తే అనే ఆలోచన ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆ 2 దేశాలు భారత్ కోసం పనిచేశాయి. ఈ యుద్ధ టైంలోనే భారత్ కోసం రష్యా, ఉక్రెయిన్ కలిసి పనిచేయటం ఒక వింతగా చెప్తున్నారు. అంటే భారత దౌత్యం అనేది ఎలా ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా కూడా మనం భావించవచ్చు. రష్యా మనకు మిత్రదేశమే, చాలా సత్సంబంధాలు ఉన్నాయి, ఆ విషయం తెలిసిందే. రష్యా, ఉక్రెయిన్ కలిసి భారత్కు ఒక యుద్ధ నౌకను అందించాయి. ఈ మధ్య వచ్చిన తుషిల్ గురించి నేను మీకు ఈ వార్త చెప్పబోతున్నాను. అసలు రష్యా ఏం చేసింది, ఉక్రెయిన్ ఏం చేసింది యుద్ధ నౌకకు సంబంధించి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్కు యుద్ధ నౌక తయారు చేసి ఇచ్చినవి బద్ధశత్రువులు రష్యా, ఉక్రెయిన్. అంతర్జాతీయంగా అన్ని దేశాలతో సత్సంబంధాలు నేర్పుతుంది భారత్. ఇది మనకు గుడ్ న్యూస్గా కూడా చెప్పాలి. ప్రాంతీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా యుద్ధాలు చేసుకుంటున్న పలు దేశాలు భారత్తో మాత్రం సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. దశాబ్దాలుగా భారత్పై వారికి ఉన్న అచంచల విశ్వాసమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. దీన్ని మరోసారి నిరూపిస్తూ ప్రస్తుతం యుద్ధంలో ఉన్న రష్యా, ఉక్రెయిన్ భారత్కు యుద్ధ నౌకను తయారు చేసి ఇచ్చేశాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 2 ఏళ్లు కావస్తోంది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాలు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాయి. అయినా యుద్ధం నుంచి మాత్రం 2 దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు రష్యా సైనికులను కోల్పోయింది, చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే, మరోవైపు ఉక్రెయిన్కి నిధుల లేమి కొట్టుమిట్టాడుతుంది. ఇక ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఆ యుద్ధానికి సంబంధించిన నిధులైతే అమెరికా నుంచి ఆగిపోతాయి. ఈ నేపథ్యంలోనే బైడెన్ భారీ ఎత్తున చివరిసారిగా నిధులను కూడా కేటాయించారు. ఇక నాటో కూటమిలో ఉక్రెయిన్కు చోటు కల్పించేందుకు పాశ్చాత్య దేశాలు వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రయత్నాలకు కౌంటర్గా రష్యా ప్రారంభించిన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఉక్రెయిన్కు అవే నాటో దేశాలు యుద్ధంలో అన్ని విధాలుగా సాయం చేస్తూ వస్తున్నాయి. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుదాడి సన్నద్ధతకు అవసరమైన ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బద్ధశత్రువులైన రష్యా, ఉక్రెయిన్ ఉమ్మడిగా ఓ కార్యక్రమం చేపట్టాయి. అదే భారత్ కోసం ఇరు దేశాలు కలిసి ఓ నేవీ యుద్ధ నౌకను తయారు చేసి ఇచ్చేశాయి. రష్యాలో తయారైన ఈ నౌకకు ఉక్రెయిన్ ఇంజన్ బిగించి ఇచ్చింది. ఈ నౌక పేరు ద ప్రిగ్రేట్ ఐఎన్ఎస్ తుషిల్. 2016లో భారత్ ఇలాంటి 2 నౌకల తయారీకి రష్యాకు ఆర్డర్ ఇచ్చింది. రష్యాకు చెందిన క్రివాక్ 3 శ్రేణి యుద్ధ నౌక ఇది. అత్యాధునిక స్టెల్త్ క్షిపణి వాహక నౌక ఇది. భారత్ వద్ద ప్రస్తుతం ఉన్న 6 యుద్ధ నౌకలు రష్యా తయారు చేసి ఇచ్చినవే. రష్యాలో తయారవుతున్న ఇలాంటి 2 యుద్ధ నౌకలతో పాటు ఇలాంటి మరో 2 నౌకలను భారతదేశంలో తయారు చేసేందుకు వీలుగా ఇరు దేశాలు ఎంఓయూ కూడా చేసుకున్నాయి. గోవా షిప్ యార్డ్లో వీటిని తయారు చేస్తున్నారు. యుద్ధ నౌకల యొక్క ప్రాథమిక ఇంజన్లు, గ్యాస్ టర్బైన్లు ఉక్రెయిన్లో తయారు చేశారు. ఉక్రెయినియన్ ఇంజన్తో కూడిన రష్యన్ యుద్ధ నౌక భారత్ కోసం తయారు చేసినట్లయింది. ఇరు దేశాల మధ్య భారత్కు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుందని అంటున్నారు. తాజాగా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఈ నౌకను రష్యా అందజేసింది కూడా. సో ఏది ఏమైనా ఒక 2 దేశాలు, బద్ధశత్రువులుగా ఉన్న దేశాలు, యుద్ధంలో కొనసాగుతున్న 2 దేశాలు భారత్ కోసం పనిచేయటం అనేది భారత గొప్పతనంగా చెప్పాలి. మన విదేశీ విధానం అనేది ఎంత పకడ్బందీగా ఉందో ఈ విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏది ఏమైనా భారత నౌకాదళం అయితే బలోపేతం అవుతోంది. జలాంతర్గాములను కూడా తయారు చేసుకుంటున్నాం. ఒక రకంగా ప్రపంచ సైన్యం చూస్తే భారత సైన్యం అనేది చాలా పటిష్టంగా ఉంది. సైన్యానికి కావాల్సిన ఒకవైపు హెలికాప్టర్లు కానీ, యుద్ధ నౌకలు కానీ, ఆర్మీకి సంబంధించిన అన్నిటినీ అందించడంలో ప్రభుత్వం అయితే ముందుందనే చెప్పాలి. సో ఏది ఏమైనా శత్రు దేశాలు మనపై దండయాత్ర చేయాలన్న ఆలోచన కూడా ఆ దేశాలకు రాకుండా ఉండాలంటే ఇలాంటి యుద్ధ నౌకలు, అదేవిధంగా అత్యాధునిక హెలికాప్టర్లు, అత్యాధునిక మందుగుండు సామాగ్రి సైన్యానికైతే ఎంతైనా అవసరం. ఇది ఇవాల్టి న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.